Good morning, everybody. Welcome to another episode of Webinar. Time is 9:36, guys. Actually, ఇవాళ 8:30కి లేచాను. Why this is important? ఎందుకంటే నేను రీసెంట్గా 1.5 మంత్ అంటే 6 weeks నుంచి మార్నింగ్ 10 తర్వాత లేస్తుంది ఎవ్రీ సింగిల్ డే. ఒక్కొక్క రోజు అయితే 12 గంటలు అవుతుంది, ఒక రోజు అయితే 1 o'clock కూడా లేచాను. అది మొన్నే ఒక 3 days బ్యాకే నేను 1 o'clock కూడా లేచాను. సో దాట్ ఈస్ వై 8:30కి లేవడం అనేది ఈజ్ అ వెరీ బిగ్ థింగ్ ఇన్ మై లైఫ్ రైట్ నౌ. అందుకే స్ట్రెస్ చేసి మరి చెప్తున్నాను. నేను ఎప్పుడో ఒక థింగ్ అనుకునేవాడిని, ఏంటంటే 7 కంటే తర్వాత లేస్తే వీడియో తీయొద్దు అనే ఒక మైండ్ సెట్ లో ఉండేవాడిని. బట్ అది మార్చుకుంటున్నాను. ఒక వ్లాగ్ తీసి కూడా ఆల్మోస్ట్ 2 months అయిపోయింది. నేను ఒక వ్లాగ్ తీసి కూడా 2 months అయిపోతుంది. లాస్ట్ టైం వ్లాగ్ తీసినప్పుడు కూడా వినాయక చవితి అప్పుడు ఐ థాట్ ఇట్ వాజ్ ద బిగినింగ్ ఆఫ్ సంథింగ్ అండ్ థాట్ ఐ విల్ స్టార్ట్ టు కమ్ బ్యాక్ ఇవ్వాలి ఇన్ ద సెన్స్ నాట్ టు ఎనీబడి, సర్టెన్ పీపుల్ కని కాదు, నాకు నేనే. ఐ వాంటెడ్ టు బికమ్ డిసిప్లిన్డ్, ఐ వాంటెడ్ టు బికమ్ వాట్ ఐ వాస్. ఎవ్రీ టైమ్ ఐ ట్రై టు డూ దాట్, సంథింగ్ కేమ్ అప్. ఏదో ఒకటి ట్రావెల్ కానీ లేకపోతే చిన్న థింగ్స్ బాదర్డ్ మీ. నేను ఎలాంటివన్నీ అంటే స్లైటెస్ట్ చిన్న థింగ్స్ కూడా నా డిసిప్లిన్ ని నాకు దూరంగా చేస్తాయి. సో ఐ వాంట్ టు చేంజ్ దట్ ఈస్ వై ఏది ఏమైనా సరే ఐ వాంట్ టు స్లీప్ బిఫోర్ 11 o'clock in the night and I want to wake up before 7 o'clock in the morning so that I will be getting good sleep. పొద్దున్నే ఒక 8 hours స్లీప్ కూడా ఉంటుంది. దానితో పాటే పొద్దున్నే లేచాము అనే ఒక మైండ్ సెట్ ఉంటుంది. పొద్దున్న లేస్తే ఆ మైండ్ సెట్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. యూ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ మీ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. సో మీ అందరికీ తెలుసు పొద్దున్న లేస్తే నా బ్రెయిన్ ఎలా ఉంటుంది, నా మైండ్ సెట్ ఎలా ఉంటుంది, మీ మైండ్ సెట్ ఎలా ఉంటుందో కూడా మీకు తెలుసు. దట్ ఈస్ వన్ హ్యూజ్ స్టెప్ కమింగ్ 2 months లో తీసుకోవాలి ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ 2025 ఎండ్ వచ్చేస్తుంది వేస్ట్. 10 months వేస్ట్ అయిపోయినాయి. లిటరలీ 10 months హ్యావ్ బీన్ వేస్టెడ్. నో చెప్పకపోవడం వల్ల నాకు 10 months వేస్ట్ అయిపోయాయి ఈ 2025లో. అట్లీస్ట్ లాస్ట్ 2 months I want to say no to everything and everybody. This is my default setting. సో మనకి నార్మల్గా ఫోన్లో డిఫాల్ట్ సెట్టింగ్స్ వస్తాయి కదా, అలా డిఫాల్ట్ సెట్టింగ్లో అది మొత్తం నో ఇప్పటి నుంచి. సో ఐ వాంట్ టు బీ అ నో పర్సన్. ఎందుకంటే నేను నో చెప్పగలను అనుకున్నాను. ఇప్పుడు యూకేలో ఉండి నో చెప్పడం వేరే, ఇక్కడ ఉండి నో చెప్పడం వేరే. బికాస్ అక్కడ నాకు తెలిసిన పీపుల్ చాలా తక్కువ అండ్ ఇప్పుడు నేను నో చెప్పినా కానీ ఎవరు హర్ట్ అయ్యేవారు కాదు. కానీ ఇక్కడ నేను నో చెప్తే చాలామంది చాలా విధాలుగా హర్ట్ అవుతున్నారు అండ్ ఆ హర్ట్ అయినది కూడా ఇట్స్ కమింగ్ బ్యాక్ టు హర్ట్ మీ ఓన్లీ. ఐ స్టార్టెడ్ సేయింగ్ ఎస్ ప్రతి విషయంలో. ఎస్ ఓకే, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, ఇచ్చేద్దాం, వాళ్ళని కలుద్దాం, వీళ్ళని కలుద్దాం, వస్తాను, చేస్తాను, ఇనఫ్. సో ఐ వాంట్ టు బికమ్ అ నో పర్సన్. ఐఎమ్ వెరీ డెడ్ సీరియస్ అబౌట్ దిస్ బికాస్ నేను ఆ వే ట్రై చేశాను, బికమింగ్ అ ఎస్ పర్సన్, అండ్ ఇట్స్ అ షిట్ వే కంప్లీట్లీ. అదొక ర్యాబిట్ హోల్, కిందికి వెళ్ళిపోతావు. అందులో ఏముండదు, నువ్వు తోకున్నా కొద్దీ వెళ్తూనే ఉంటుంది, నువ్వు లోపలికి పోతానే ఉంటావు, లోపల బంగారం ఏమి ఉండదు. దట్ ఈస్ వాట్ ఐ థాట్. ఇంకోటి నేను గమనించింది ఏంటంటే, వెన్ ఐ డిడ్ వ్లాగ్స్, వెన్ ఐ స్టార్ట్ డూయింగ్ వ్లాగ్స్, ఇది నాకు ఒక డిజిటల్ జర్నలింగ్ లాగా. అంటే నార్మల్గా మనకి జర్నల్ చేసుకోమని చెప్తారు కదా, ఎందుకు మన థాట్స్ అన్నీ నోట్ డౌన్ చేసుకుంటే మన బ్రెయిన్లో నుంచి క్లియర్ అయిపోతాయి అని. నాకేంటి అంటే ఈ డిజిటల్ జర్నలింగ్ చేసినప్పుడు, నేను బ్లాగింగ్ తీసినప్పుడు, దిస్ హాస్ బికమ్ మై జర్నల్. సో ఆ జర్నల్ లేకపోయేసరికి కూడా నా థాట్స్ అన్నీ ఎక్కడ పోవాలో తెలియక అక్కడే మైండ్లోనే తిరుగుతూ ఓవర్ థింకింగ్ కూడా అయిపోతుంది. అండ్ ఒక ఛానల్ లేకపోవడం వల్ల, అంటే నా థాట్స్ అన్నిటికీ ఒక ఛానల్, ఒక రైట్ డౌన్, ఒక జర్నల్ లేకపోవడం వల్ల, రాతతో పాటు వీడియో జర్నలింగ్ కూడా లేకపోగా, డిజిటల్ జర్నలింగ్ అసలు ఏమీ లేకపోగా, వెరీ నెగటివ్ థాట్స్ ఎంటర్ అయిపోయాయి నా బ్రెయిన్లోకి. అండ్ ఐ లెట్ దెమ్ బికాస్ ఐ వాంటెడ్ టు బీ ద గుడ్ పర్సన్. ఐ వాంటెడ్ టు బీ ద గుడ్ గై ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. ఆనెస్ట్గా చెప్తున్నాను, దట్ ఈస్ అ షిట్ థింగ్ టు డూ, వెరీ స్టూపిడ్ థింగ్ టు డూ. దట్ ఈస్ ద నార్మల్ వే కదా, బట్ దట్ ఈస్ నాట్ గుడ్. Ambitious and whoever that is passionate about life, who want to be disciplined, who want to be silent, at peace, నేను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను, యూ హ్యావ్ టు బీ ద బ్యాడ్ గై ఇన్ అ లాట్ ఆఫ్ పీపుల్స్ లైఫ్స్. యూ హ్యావ్ టు బీ ద బ్యాడ్ గై. అదర్ దెన్ దట్ దెర్ ఈస్ నో అదర్ ఆప్షన్.
అది నేను అబ్జర్వ్ చేశాను ఈ లాస్ట్ ఎస్పెషల్లీ దీస్ లాస్ట్ 4 months. If you are a good guy, you'll lose discipline. If you are a bad guy, you'll be disciplined, but you'll lose some people. గుర్తుపెట్టుకోండి, మీరు డిసిప్లిన్గా ఉన్నప్పుడు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు అసలు మీ ఫ్రెండ్సే కాదు. మీ ట్రూ ఫ్రెండ్స్ మీ హయ్యెస్ట్ పొటెన్షియల్ ఖచ్చితంగా చేరుకోవాలని అనుకుంటారు. అసలు పీపుల్ మనతో ఎందుకుంటారు? ఎందుకంటే దే ఫీల్ కంఫర్టబుల్ అరౌండ్ అస్ కదా. సో ఒక పర్సన్ నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాడు అంటే దాని మీనింగ్ ఏంటి? దే ఆర్ నాట్ కంఫర్టబుల్ అరౌండ్ యూ. మీరు ఒక మంచోళ్ళ చెడ్డోళ్ళ నేను మాట్లాడట్లేదు. జస్ట్ అజ్యూమింగ్ దాట్ మీరు గుడ్ పర్సన్ అనుకుందాము. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీతో కంఫర్టబుల్గా లేనప్పుడు ఆబ్వియస్లీ వదిలేసి వెళ్ళిపోతారు కదా. మీరు అల్లరి చిల్లరగా తిరుగుతున్నప్పుడు మీతో కంఫర్టబుల్గా ఉన్నవాళ్ళు మీరు డిసిప్లిన్గా మారిన వెంటనే వదిలేసి వెళ్ళిపోయారు అంటే దే ఆర్ నాట్ కంఫర్టబుల్ అరౌండ్ యూ. దట్ ఈస్ వై దే లెఫ్ట్, దట్ ఈస్ వై దే లీవ్. కానీ మీరు డిసిప్లిన్గా ఉన్నా సరే, మీతోనే ఎన్నిసార్లు నో చెప్పినా సరే, మీతో ట్రావెల్ చేసే పీపుల్ అరే ఈ పర్సన్ డిసిప్లిన్గా అవుతున్నాడు అని హ్యాపీగా ఫీల్ అయ్యే పీపుల్తో మీరు రోజులున్న ప్రాబ్లం లేదు. అండ్ మీరు అలాంటి వాళ్ళని మాత్రమే చూస్ చేసుకోండి. మీరు ఎప్పుడైతే, నేను చాలాసార్లు చెప్పాను కూడా, చాలామంది లోన్లీగా ఫీల్ అవుతారు వెన్ దే ఆర్ డిసిప్లిన్. నెవర్. బికాస్ సమ్వేర్ ఇన్ దిస్ వరల్డ్ దెర్ ఈస్ అ పర్సన్ హూ విల్ అప్రిషియేట్ యువర్ డిసిప్లిన్. వాళ్ళు మీకు దొరికే వరకు జస్ట్ స్టే అలోన్. వెన్ యు ఆర్ నాట్ అ గుడ్ పర్సన్, పీపుల్ డోంట్ ఫీల్ కంఫర్టబుల్ అరౌండ్ యూ. Society's definition of good person, society's definition of normal, society's definition of being disciplined should not be your normal. నీకు నువ్వే రూల్స్ పెట్టుకో, నీ రియాలిటీ నువ్వే చేంజ్ చేసుకో. దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఓవర్ దీస్ 4 months. అండ్ యా, బేబీ స్టెప్స్. సో చెప్పడం మర్చిపోయాను, ఇవాళ మంది టెస్ట్ ఉంది. నా జీవితంలోనే ఫస్ట్ టైం నేను బ్లడ్ టెస్ట్ తీసుకుంటున్నాను. ఎంటీ స్టమక్ మీద వెళ్ళాలి కదా బ్లడ్ టెస్ట్కి. నార్మల్గా కాఫీ కూడా తాగొద్దంట. యాక్చువల్లీ కాఫీ చేసుకుని క్లిప్ మీరు చూసారు కదా, కాఫీ చేసుకున్నాను. రైట్ నౌ ఇప్పుడు వెళ్ళాలి. టైం వచ్చేసి 10 అవుతుంది. హెల్త్ చెకప్ ఈజ్ అట్ 10:30. ఇక్కడ నుంచి అది 10 minutes మాత్రమే ఉంది. కానీ వర్షం ఘోరంగా పడుతుంది. పాట్ హోల్స్ ఉంటాయి కదా వర్షంలో, స్లోగా వెళ్ళాలి. అట్లీస్ట్ 15 to 20 minutes పడుతుంది. సో ఇప్పుడు బయలుదేరితే మనం కరెక్ట్ టైం కొంటాము. టెస్ట్ అయిపోగానే ఆకలేస్తుంది కదా, అందుకోసం అని చెప్పేసి ఒక బనానా అండ్ సమ్ వాటర్. లెట్స్ గో. చూడండి, ఫైనలీ ఫస్ట్ టైం బ్లడ్ అయితే ఇచ్చినాము. బ్లడ్ ఇంతకుముందు ఇచ్చాను కానీ బ్లడ్ టెస్ట్కి ఎప్పుడు ఇవ్వలేదు. లెట్స్ సీ. మనకి ఏదో సిల్వర్ ప్యాకేజ్ అని ఇచ్చాను. అది ద రిసీట్. సో బేసిక్గా ఏమైందంటే 8 minutes చూపించింది మనకి ఇంటి నుంచి. నిన్న నైట్ చూస్తే, కానీ పొద్దున్న లేచేసరికి వర్షం పడుతుంది కదా. వర్షంలో ఆబ్వియస్లీ ఎక్కువ దూరం ఉంటుంది, డిస్టెన్స్ చూపిస్తుంది. సో వర్షానికి 20 minutes చూపించింది. సరే అని చెప్పి స్టార్ట్ అయ్యాను. స్టార్ట్ అయిపోయిన తర్వాత మంచి రూట్ చూపించింది, అంటే ఎక్కువ పాట్ హోల్స్ లేని రూట్ చూపించింది. ఆ రూట్కి వెళ్తే అక్కడ కార్కి లేదు, ఓన్లీ బైక్ మాత్రమే ఉంది. మళ్ళీ రిటర్న్ తిప్పుకొని మళ్ళీ పాట్ హోల్స్ ఉన్న రూట్లో నుంచి వచ్చేసరికి 10:45 అయింది. అసలు ఇస్తారో ఇవ్వరో అనుకున్నా. 10:30కి అపాయింట్మెంట్, కానీ ఇచ్చాను. జస్ట్ ఒక 10 minutesలో అయిపోయింది. ఈవినింగ్ వస్తాయట రిజల్ట్స్, చూద్దాం ఏమైతే. తెచ్చుకో, తెచ్చుకున్న బనానా తింటా. హలో గైస్, వెల్కమ్ టు ద జిమ్. అలా నాకంటే హ్యాపీయెస్ట్ పర్సన్ ఇంకొకరు ఉండరు కావచ్చు, ఎందుకంటే జిమ్ ఈజ్ టోటలీ ఎంప్టీ. మీరు ఒకసారి చూసుకోవచ్చు. కరెంట్ పోయింది, ఫుల్ వర్షం పడుతుంది. చూడండి, ఫుల్ వర్షం పడుతుంది. సో తుఫాన్ వల్ల వర్షం ఘోరంగా పడుతుంది. చూడండి, అసలు కరెంట్ లేదు, జీరో కరెంట్. నేనేం చెప్తున్నా, ఎంత పీస్ఫుల్గా ఉందంటే. ఇంట్లో ఎక్కడైనా కానీ మనకి అప్లయన్సెస్ నడుస్తూ ఉంటాయి కదా, ఏసీ కానీ లేకపోతే టీవీ కానీ లేకపోతే ఫ్యాన్ కానీ ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది. మన హమ్స్ వస్తాయి చూడండి, ఆ హమ్స్ ఏం లేవు. సింపుల్, చాలా పీస్ఫుల్గా ఉంది. ఐ హోప్ వర్కౌట్ మొత్తం ఇట్లానే ఉంటుందని. ఇలాగే సైలెంట్గా చేసుకుంటే వైబ్ అలాగా ఉంటుంది. లెట్స్ గో. ఈరోజు మన బ్యాక్ డే. ఆఫ్ చేసుకొని స్టార్ట్ చేద్దాం.
కంట్రోల్ ఇంకా 2 ఈజీ వస్తాయి. 1 more ఈజీ. Let's go. Yes. Wait. Support. గుంజకు సపోర్ట్ జస్ట్. నువ్వు కింది నుంచి మొత్తం అంటే ఇస్తున్నావు, వెయిట్ ఇస్తున్నావు. నీకు ఏ పాయింట్లో పోదా వర్కౌట్ అయితే అయిపోయింది. పీస్ఫుల్ వర్కౌట్. నా జీవితంలోనే ద మోస్ట్ పీస్ఫుల్ వర్కౌట్ అని చెప్పొచ్చు. బికాస్ నో కరెంట్, నో పీపుల్, నో డ్రామా, నో వైబ్రేషన్స్, నథింగ్. జస్ట్ సైలెన్స్, వెయిట్స్ అండ్ వెయిట్స్తో వచ్చే సౌండ్. ఆహా, వెదర్ మాత్రం అదిరిపోయింది ఈరోజు. తుఫాన్ అంట. సో తుఫాన్ వల్ల మొత్తం నిన్న నైట్ నుంచి వర్షం పడుతూనే ఉంది. ఇవాళ 4 o'clock వెదర్ వర్షం అయిపోతుందని ఉంది. నో చిన్న చినుకులు పడుతున్నాయి. నౌ వీ విల్ మొత్తం ప్యాకప్ చేసుకొని ఇంటికి వెళ్ళి పోస్ట్ వర్కౌట్ తిని, ఇవాళ ఒక చిన్న మీటింగ్ ఉంది. మ్యాక్సిమం ఆ మీటింగ్కి వెళ్ళడానికే ట్రై చేస్తాము. ఇవాళ అవ్వకపోతే మళ్ళీ 1 week వరకు డిలే అవుతుంది. సో ఐఎమ్ థింకింగ్ వీ షుడ్ డూ ఇట్ టుడే ఓన్లీ. వర్షం పడినా సరే క్యాబ్లో వెళ్తే బెటర్. మన ఓన్ వెహికల్ కాకుండా క్యాబ్లో వెళ్తే కొంచెం పీస్ ఉంటుంది వర్షంలో. చూద్దాం ఎట్లయితే అట్లా. ఇప్పటికైతే దట్ ఈస్ ద వర్కౌట్, దట్ ఈస్ ద బాడీ కండిషన్. చెప్పాను కదా, మనకి ఆఫ్టర్ నెల్లూరు కొంచెం డివిజన్లో డిసిప్లిన్ అంతగా లేదు. అది బిల్డ్ చేసుకుంటున్నాను బ్రిక్ బై బ్రిక్, బేబీ స్టెప్స్ ఓన్లీ. లెట్స్ గో హోమ్, ఈట్ సమ్ చికెన్, స్వీట్ పొటాటో అగైన్ అండ్ మ్యాక్సిమం వెళ్తాను. వెళ్ళడానికే ట్రై చేస్తాను. బట్ వర్షం ఎక్కువగా పడితే మనం ఏం చేయలేం కదా. బట్ ఏంటంటే నేను హెయిర్ పెంచుదాం అనుకున్నాను. బట్ ఇప్పుడు నాకు మళ్ళీ ఇంకో థాట్ ఏమొస్తుందంటే, అసలు అవసరమా లైఫ్లో అట్ దిస్ పాయింట్ ఇట్ ఈస్ నాట్ మై ప్రయారిటీ అనిపిస్తుంది. సో అది ఒక ప్రయారిటీలోగా పెట్టుకొని దానికోసం సాక్రిఫైసెస్ చేసి నాకు చేయాలని లేదు. మేబీ ఇన్ ద ఫ్యూచర్ చేయడానికి ట్రై చేస్తాను వెన్ ఐఎమ్ ఆల్ రిలాక్స్డ్. యాజ్ ఆఫ్ నౌ ఆల్సో ఐఎమ్ రిలాక్స్డ్ ఓన్లీ. కానీ డిసిప్లిన్ పోయింది. ఆ డిసిప్లిన్ బిల్డ్ అయిన తర్వాత చూద్దాం. ఆర్ ఎల్స్ మనం ఎంత తెలివైన వాళ్ళు అయితే అంత మంచి రీజన్స్ ఎత్తుక్కుంటాం కదా గివప్ చేయడానికి. సో ఇది ఒక రీజన్ ఏమో నేను గివప్ చేయడానికి, హెయిర్ పెంచకుండా ఉండడానికి, గివప్ చేయడానికి. యాంగిల్లో కూడా ఆలోచిస్తున్నాను. వెల్ సేమ్ కొంచెం టైం తీసుకొని ఆలోచించుకొని ఏదైనా పద్ధతిగా హెయిర్ కట్ ఉంచాలా లేదా అని చేస్తాను. లెట్స్ గో. That's it for this video. This is my dinner time. మామూలుగా నేను డిన్నర్ ఈ మధ్య ఆఫ్టర్ 11 o'clock చేస్తున్నాను. టైం వచ్చేసి మనకి ఇప్పుడు 10:20 అవుతుంది. 22 మనం పొద్దున్నే టెస్ట్కి వెళ్ళాం కదా, బ్లడ్ టెస్ట్కి. ఆ టెస్ట్ రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. ఓన్లీ థింగ్ కన్సర్నింగ్ థింగ్ వాజ్, నేను నిన్న నైట్ 5 eggs తోని బుర్జీ రైస్ తిన్నాను, ఎగ్ రైస్ తిన్నాను. సో నాకు LDL కొలెస్ట్రాల్ కొంచెం బార్డర్ లైన్ మీదకి వచ్చింది. 200 ఉండాలి, 206 ఉంది నాకు. అందుకోసమే
కొంచెం నట్స్ ఏమంటారు ఎగ్స్ అని తీసేసి ఓన్లీ నట్స్ వేసుకుంటున్నాను ఫర్ ఫ్యాట్స్. నా జీవితంలోనే ఫస్ట్ టైం. సో హెన్స్ ఇంకోసారి తీసుకుంటాను మళ్ళీ ఒక 1 month తర్వాత. ఈ 1 month కొంచెం మంచి డైట్ ఫాలో అయ్యి ఫ్యాట్ రిచ్ డైట్ అండ్ కొలెస్ట్రాల్ లెస్ డైట్, ఎల్డిఎల్ ఏవైతే తక్కువ ఉంటాయో ఆ డైట్ ఫాలో అయ్యి విల్ అప్డేట్. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇవాళ ఒక బ్రాండ్ నుంచి స్పాన్సర్షిప్ కోసం కాల్ వచ్చింది. ఐ హోప్ ఇట్ goes through because that will be my first brand. I'm pretty excited for that because నేను ఆ బ్రాండ్తో వర్క్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. I think it will happen. మేనిఫెస్ట్ చేసుకుంటున్నాను. వాట్ ఎవర్ ద స్పాన్సర్షిప్ కానీ వీడియోస్ కానీ ఎలా తీయాలి అనే ఇప్పటి నుంచి ఆలోచిస్తున్నాను. ఇన్ఫాక్ట్ నేను ఇప్పుడు వేసిన వే ప్రోటీన్ కూడా అదే బ్రాండ్. చూద్దాం ఈ వీడియో రిలీజ్ అయ్యే లోపు మనకు ఆ బ్రాండ్ స్పాన్సర్షిప్ ఓకే అయిపోవాలి అని దేవుడికి కోరుకుంటున్నాను. మీరు కోరుకోండి. ఐ థింక్ ఖచ్చితంగా ఉందని అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఓట్ మీల్ తినేసి విల్ స్లీప్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది వ్లాగ్, కొంచెం ఏమనుకోకండి. థ్యాంక్ యూ సో మచ్ for watching. I hope you have received some kind of information or some kind of value from this video. I am very grateful that you have watched till the end. Thank you so much. I'll see you in the next vlog. Me time inga waste cheyanu. Podduna chuste good morning, afternoon chuste good afternoon, night chuste good night, and see you.